హలో మామ, అందరూ బాగున్నారా? మనం ఏంటంటే మన డక్ అయితే ఈరోజు మా ఇంటికి వచ్చిందనమాట. మా నాన్న అయితే మీట్ పర్పస్ కోసమే తీసుకొచ్చాడు. ఇది మీట్ కోసమే తెచ్చాడు అనమాట, పెంచుకునే దానికోసం ఇది కాదు. సో ఇది మీట్ పర్పస్ తెచ్చాడు కాబట్టి మీరు ఇదైతే నాకు తెలిసి రేపు ఎల్లుండి కోసేస్తారు. సో ఇది కూడా ఎట్టొచ్చిందంటే మన విలేజ్కి వస్తారు కదా, మన విలేజ్కి వచ్చి బేరం మాట్లాడుకుంటారు. కైల్లో మాట్లాడుకొని గుడ్లు పెట్టి అయితే ఎక్స్పోర్టింగ్ అయితే చేస్తారు. సో మా నాన్న కూడా ఏంటంటే పోయినప్పుడు మన కైలో వదిలేరు కాబట్టి మనకైతే 2 ఇచ్చారు. ఒకటి ఆల్రెడీ కోసేసాం కాబట్టి ఇది ఒకటి చూసారు. చాలా క్యూట్గా అయితే ఉంటుంది అనమాట. ఇది చాలా క్యూట్గా అయితే ఉంటుంది. డింగ్ 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 అంటది. ఒకసారి నీళ్ళలో వదిలి చూపిస్తాను చూడండి. మన దక్కగాని అయితే మన చేతిలో ఉన్నాడు. ఇప్పుడు మన దక్కగాని ఎత్తుకెళ్ళి నీళ్ళలో వదలదాం, ఏం చేస్తుందో చూసారు కదా. చాలా క్యూట్గా ఉంటుంది. నాకు దక్క అంటే చాలా ఇష్టం, ప్రాణం అంట. అయితే చూడండి ఒకసారి దీంట్లో వదిలేను. మామూలుగా అయితే దీన్ని పట్టుకునే విధానం అయితే ఇలాగే అనమాట. ఇలాగే పట్టుకోవాలి. ఇదేం చచ్చిపోయినట్టు కాదు, బాతులకు మటుకు ఇలాగే పట్టుకుంటాం మనము. చూసారు కదా, ఇలా చచ్చిపోయిన అయితే మనకు అనుకోమాకండి. కానీ చూపిస్తాను చూడండి, వదిలి ఒకసారి మీకు వదిలి చూపిస్తాను చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. మనకు చచ్చిపోయింది అనుకుంటారు చాలామంది ఇలా పట్టుకునే కాడికి. సో మన బాతులను అయితే ఇలాగే పట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో. చాలా నాకు ఇష్టమైన జంతువులు ఏంటంటే ఇది ఫస్ట్ ఇదే అనమాట. చాలా ఇష్టం. ఇవి అంటే మా నాన్నతో గొడవ పెట్టి కూడా చిన్నప్పుడు తెచ్చుకునేది. వీటిని ఒకసారి కింద వదిలి చూపిస్తాను చూడండి. వీటిని